హైవేస్ మన డైరెక్టర్ కృషిది మన రామానాయుడు వాళ్ళ మనవడు ఉన్నారు కదా రానా, తర్వాత నయంత్ర వెళ్ళే సినిమా మొత్తం గరుడుకు సంబంధించి. అందులో పోసాని కృష్ణమురళి ఒక గరుడు దగ్గరికి సంబంధించిన సైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తూ ఉంటాడు ఈ సినిమాలో వెళ్ళడం. దెన్ నయనతారని అడుగుతుంటాడు, అసలు ఎప్పుడు చూసిన హెలికాప్టర్ ఉంటుంటాడు, ఎంత ఉండిద్ది ఏంటి, ఇన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు ఉంటే సమేత అంటుంటే అలా కాదని చెప్పేసి 1,00,000 కోట్లు అని చెప్పారు. డమ్మ 1,00,000 కోట్లు ఏంటి మేడం అంటూ ఉంటాడు. అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ అధినేతగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఆయా జిల్లాల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి కార్యాలయాలు ఆల్మోస్ట్ కంప్లీట్ రెడీ ఉన్నటువంటి కార్యాలయాలను చూసి జనాలంతా కూడా ఈ ఇందిరా అసలు ఇవి పార్టీ ఆఫీసులా లేదన్నప్పుడు ఏదైనా ప్యాలెస్లా, మొన్న ఆల్రెడీ ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్లు చూసే ఏంద్ర ఇది అంతా అనుకున్నాం. అదేమంటే టూరిజానికి ప్రైమ్ మినిస్టర్ వస్తే దానికి, ప్రెసిడెంట్ వస్తే దానికి నువ్వు ఏదో వంకలు చెప్తా ఉన్నారు. బట్ గతంలో గుడివాడ అమర్నాథ్ కానీ బొత్స సత్యనారాయణ కానీ రోజు వీళ్ళంతా చెప్పింది అది జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పి హడావుడి చేస్తారు. ఇప్పుడు ఇట్లా నాటకాలు చేస్తున్నారు. సరే ప్రజల డబ్బు ప్రభుత్వం వాళ్ళని కట్టిందే టూరిజం బిల్డింగ్లు అనుకుంటే ఓకే పక్కన పెడతాం, దీర్ఘదానికి వాడతారు. అసలు ఇప్పుడు వీళ్ళు కడుతున్న బిల్డింగ్లు ఏంటారు బాబు, ప్యాలెస్ లాగా ఉన్నాయి. అండ్ అది ల్యాండ్లు అసలు ఎవరివి, ప్రభుత్వాన్ని. లీజ్ ఎకరానికి 1,000 రూపాయల, సంవత్సరానికి 1,000 రూపాయల. ఏంద్రా బాబు, నాకు ఒక 100 ఎకరాలు ఏమో ఇస్తా, 100 × 1000 ఎంత, 1,00,000 రూపాయలు నేను ఇస్తా అని చెప్పి జనాల ముందుకు వస్తున్నారు. ఈ మూమెంట్లో నేషనల్ మీడియా అసలు పిచ్చెక్కిపోయింది. అసలు భారతదేశ వ్యాప్తంగా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అని ఉంటాయి. మామూలుగానే ఇటువంటి ప్యాలెస్లు జాతీయ పార్టీలకి అది కూడా మెయిన్ సిటీల్లో ఎక్కడో ఒకటి ఉంటాయి, మళ్ళీ అన్ని చోట్ల ఉండవేలేదు. అది కూడా ఆ రాష్ట్ర రాజధానిలో లేదన్నప్పుడు దేశ రాజధానిలో 1 or 2 ఉంటాయి. రాజధానిలో 1, దేశ రాజధానిలో 1, రాష్ట్ర రాజధానిలో 1 ఇలా ఉంటూ ఉంటాయి అంతే. అది కూడా జాతీయ పార్టీలు మళ్ళీ వాటికి వచ్చే ఫండ్స్ వేల కోట్లలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటిది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ దీనికి కడుతున్న బిల్డింగ్లు వచ్చేసిన ఆయన జాతీయ పార్టీ కూడా ఆ రేంజ్లో ఉంది. పిచ్చికి పడుతున్నాడు ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే. అసలు ఎలా ఈ మనిషిని అప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఇదే ఒక ఛాన్స్. ఒక ప్రభుత్వానికి సంబంధించి బడులు కట్టింది లేదు, కాలేజీలు కట్టింది లేదు, రోడ్లు వేసింది లేదు, డ్యాములు కట్టింది లేదు, ఏమి లేదు. పార్టీకి మాత్రం అప్పనంగా ప్రభుత్వ స్థలాన్ని అప్పచెప్పాడు. అండ్ అడ్డదిడ్డంగా నిర్మాణాలు సాగిస్తున్నాడు. కొన్నిటికి పర్మిషన్ ఉన్నాయి, కొన్నిటికి పర్మిషన్ లేవు. అసలు ఏంద్రా వీళ్ళు ఇష్టం అని క్లియర్గా అన్నాడు. నిన్న లోకేష్ ట్వీట్ చేసినట్టున్నాడు, ఏం జగన్ రాష్ట్రం నీ అయ్యే జాగిర్ అనుకున్నావా, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? 26 జిల్లాల్లో 42 ఎకరాల దాదాపు నువ్వు ఇది చేసావంటే, నువ్వు పేదోడికి సెంటు స్థలం అన్నావే, అలా 42 ఎకరాలను ఎంతమందికి ఇవ్వచ్చు? దాదాపు 4,200 మందికి ఇవ్వచ్చు. ఎకరానికి వచ్చేసి 100 సెంట్లు అనుకుంటే 42 ఎకరాలు కదా, 42 × 100, 4,200 మందికి ఇవ్వచ్చు. అంతేనా? తర్వాత మెయిన్గా ఈ ఏ డబ్బులైతే ఇక్కడ ఈయన ప్యాలెస్లకు పెట్టాడో రఫగా వేసుకుంటే పేదోడి ఇంటికి ఖర్చు 1,80,000, 2 లక్షలు అయింది. ఇక్కడ వీళ్ళకి అవుతున్న ఖర్చు ఆ ల్యాండ్ వీళ్ళు మొత్తం కలిపి తీస్తే దాదాపు 2,000 కోట్ల పైచిలుకు తేలుతుంది. 2,000 కోట్ల పైచిలుకు, 2,000 కోట్లు × 100 అండి. ఎంత? 2,000 అంటే 2 లక్షలు, అందులో 2 సున్నాలు తీసేయండి. దాదాపు 20,000 మందికి పైగా ఇల్లు కట్టించవచ్చు. 20,000కి పైగా మందికి ఇల్లు కట్టించవచ్చు. 4,200 మందికి వచ్చేసి ఇంటి స్థలాలు ఇవ్వచ్చు. కానీ ఈయన మాత్రం వాళ్ళ పార్టీకి సంబంధించి ప్యాలెస్లు కట్టుకుంటా ఉన్నాడు. ఇందులో సింపుల్గా చెప్తాను, రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాల శాఖ చెందిన 2 ఎకరాల స్థలంలో బిల్డింగ్ నిర్మిస్తా ఉన్నారు. 2023 మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఒక పార్టీకి సంబంధించి ఎక్కడైనా భూమి కేటాయించినా ప్రభుత్వ సైడ్ నుంచి అఫీషియల్గా ఇచ్చినా ఆ భూమి అన్నది పోరంబోకు భూమి అయి ఉండాలి,
వాగులు నదులు దానికి సంబంధించిన ల్యాండ్స్ అయి ఉండకూడదు. అండ్ ప్రభుత్వానికి సంబంధించి వేరే డిపార్ట్మెంట్లకు కేటాయించిన భూములు అయి ఉండకూడదు. అది ఖాళీ ల్యాండ్ అయి ఉండాలి, ఎవరికి కేటాయించిన ల్యాండ్ అయి ఉండాలి. అండ్ దానివల్ల చుట్టుపక్కల ఇబ్బంది కూడా లేకుండా ఉండాలి. అలా ఉన్నటువంటి ల్యాండ్నే ఇవ్వాలి. కానీ ఆర్ఎంబి రోడ్లు భవనాలు 2 ఎకరాల భూమిని రాజమహేంద్రవరంలో ఇచ్చారు. సో అది చల్లదు. విశాఖపట్నం ఎండాడలో ఏకంగా 100 కోట్ల విలువైన భూమిలో ఆల్మోస్ట్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. దానికి సరైన పర్మిషన్లు. తర్వాత కాకినాడ ఏడు వచ్చేసి ఏకంగా పైడావారి వీధిలో 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్నారు అన్నమాట బిల్డింగ్. ఏకంగా దాన్ని కొదబెట్టి బ్యాంక్ రుణం తెచ్చేది కూడా ప్రయత్నించున్నారు. సో నిషేధిత ల్యాండ్. సో అది నిర్మాణం చల్లదు. పార్వతీపురం మన్యం జిల్లా అక్కడ వచ్చేసి కొత్త బెల్గాంలో 1.18 ఎకరాల్లో కడుతున్నటువంటి కార్యాలయం అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి వినియోగంపై శిక్షణ నిర్మాణ కేంద్రానికి గతంలో ప్రతిపాదించిన ల్యాండ్ అది. సో అది కూడా చల్లదు. ఇక అనకాపల్లి సమీపంలో కాపు భవనానికి కేటాయించినటువంటి బిల్డింగ్ ఏదైతే భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో వైసీపీ వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. మరలా ఏ కాపులైతే వైసీపీలో ఉండి జగన్ కాపులకు దేవుడు అంటారో ఆ చెత్త అనకూడదు, మరి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. కాపు భవనానికి కేటాయించిన ల్యాండ్లో వైసీపీ బిల్డింగ్ ఏంటండి అసలు అనకాపల్లి. నెక్స్ట్ నర్సాపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ వీటన్నింటి పక్కన ఇది వైసీపీ వాళ్ళ యొక్క భవనం. ఈ భూమి వచ్చేసి 1.50 ఎకరాలు. దీని కూడా పర్మిషన్స్ లేవు. ఒక ప్రకాశం జిల్లా దట్ మీన్స్ ఒంగోలు అనుకోండి, ఒక్కదానికి పర్మిషన్స్ ఉన్నాయండి. మిగతా 25 జిల్లాల పర్మిషన్స్ లేవు. ఇక ల్యాండ్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళకి కేటాయించుకున్న భూములే అవన్నీ కేటాయించారు వైసీపీ వాళ్ళు. ఎందుకు? జీవితాంతం వీళ్ళు అధికారం ఉంటారని అనుకున్నారు వాళ్ళు. దాంతో కేటాయించారు. అంటే కూడా 33 సంవత్సరాలు లీజ్ కన్నట్టు. వీళ్ళు అధికారం 30 సంవత్సరాలు అని చెప్పి జగన్ కలగన్నాడు కదా, దాని ఎఫెక్ట్. నెక్స్ట్ బాపట్ల ఇది వచ్చేసి నేషనల్ హైవే పక్కనే కేటాయించారు. అది యాక్చువల్గా ఆర్టీసీ డిపో వచ్చినటువంటి భూమి అది. దానిని లాక్కొని వైసీపీ వాళ్ళకి బిల్డింగ్ కడుతున్నారు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ వచ్చేసి ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహాలు నిర్మిస్తున్నటువంటి వైసీపీ బిల్డింగ్ అది. పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన ల్యాండ్ ఏదైతే ఉందో దానిని వైసీపీ వాళ్ళు తీసుకుని వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో 60 కోట్లకు పైగా వాల్యూ ఉన్నటువంటి 2 ఎకరాల స్థలంలో ఆల్మోస్ట్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వైసీపీ వాళ్ళది. నెక్స్ట్ తిరుపతి రేణిగుంట మండలం కుర్ర కాలువలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఏసీ చెందినటువంటి భూమి 2 ఎకరాలు ఏదైతే ఉందో అందులో వైసీపీ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అది కూడా. నెక్స్ట్ అనంతపురంలోని హెచ్ఎల్సి కాలనీ వద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి భూమి అది. అందులో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ అది. సో జలవనరుల శాఖ నుంచి ఆమోదం కూడా తీసుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ కర్నూలు నడిబొడ్డున 5 రోడ్ల కోడెలలో 1.60 ఎకరాలను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి భవనం అది. 100 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని గతంలో ఏపీ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటారు లైక్ వాళ్ళకి కేటాయిస్తే దాన్ని ఈ వైసీపీ తెలుసుకుని వాళ్ళు కడుతున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు తిరుపతి 6 వరుసల జాతీయ రహదారి పక్కనే కడప నగర ముఖద్వారాలు నిర్మిస్తున్నటువంటి వైసీపీ బిల్డింగ్ అది. ఎలాంటి అనుమతులు లేకుండానే శరవేగంతో నిర్మాణం సాగుతూ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ సత్యసాయి అంటే పుట్టపర్తి విమానాశ్రయం ఉంది కదా, దానికి ఎదురుగానే ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు నిర్మాణం కూడా పూర్తి వచ్చింది ఈ వైసీపీ బిల్డింగ్. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద గొట్టు ఉంటే దాన్ని తొలగించి దీన్ని నిర్మించారనమాట. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా రాయచోటులో గయాలు భూముల్ని ఏడబ్ల్యూ భూమిగా మార్చి వైసీపీ వాళ్ళకి కేటాయించున్నారు. ఈ నిర్మాణం కూడా ఎటువంటి అనుమతులు లేవు. తర్వాత నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో టిట్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమి ఇది. దానిని వైసీపీ కేటాయానికి లాగేసుకున్నారు. అందులో ఆల్మోస్ట్ నిర్మాణం కంప్లీట్ అవ్వచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో 1.50 ఎకరాలు అంటే ఎకరన్నరలో జాతీయ రహదారికి ఆనుకొని నిర్మిస్తున్నటువంటి కార్యాలయ భవనం ఇది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇంటికి సమీపంలోనే ఉంది. సో వైసీపీ వాళ్ళ ఇంటి పక్కనే అన్నట్టు. నెక్స్ట్ ఏలూరు నడిబొడ్డున రైల్వే స్టేషన్ కోతవేటి దూరంలో క్రీడా ప్రాధికార సంస్థ రకంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన అనుకుంటా. ఆ సంస్థ స్థలంలో నిర్మించే రకం బిల్డింగ్ కూడా అయిపోయింది. అన్ని హంగులతో ప్రారంభం సిద్ధంగా ఉంది. నెక్స్ట్ విజయనగరం రింగ్ రోడ్డుకి సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్నటువంటి వైసీపీ బిల్డింగ్ ఇది. గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి, విద్యుత్ సబ్ స్టేషన్ కి కేటాయించారు. కానీ విజయనగరం మహారాజుకు చెందిన ఈ భూమిని
ప్రభుత్వ భూమిగా చూపించి వైసీపీ లాగేసుకుని బిల్డింగ్ కట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి ఈ వైసీపీ వాళ్ళని? ముడ్డి కింద కోట్లు డబ్బు ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? దర్జాగా అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకు ఎవడొద్దన్నాడు? అధికారంలో ఉన్నాము, మరల అధికారంలోకి మనమే వస్తాం, మనల్ని అడిగేవాడు ఎవడురా అంటూ పర్మిషన్ కూడా తీసుకోకుండా ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేసి అడ్డదిడ్డంగా బిల్డింగ్లు కడుతున్నావే. తాడేపల్లి దగ్గర సీతారాంలో ల్యాండ్ ఏదైతే అక్రమంగా వీళ్ళు తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖ వాళ్ళది, అది సారీ జలవనరుల శాఖ వాళ్ళది, బోట్ యార్డ్ అని ఉండిద్ది, అది మీరు తీసుకొని బిల్డింగ్ కడుతూ ఉంటే ఆల్రెడీ మన రిజల్ట్ రావడానికి ముందు నోటీసులు కూడా ఇస్తే సమాధానం లేకపోతే మరలా నోటీస్ వచ్చి మరలా సమాధానం లేకపోతే కోర్టు దాకా వెళ్తే కోర్టు వచ్చేసి రూల్స్ వైలేట్ చేసే ఉంటే ఓకే యూ గో అహెడ్, రూల్స్ ప్రాపర్గా ఉంటే కట్టేస్తున్నారు, రూల్స్ వైలేట్ పడేస్తారు, అవతల పడేస్తారు. అప్పుడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి లిస్ట్ అంతా బయటపడతా ఉంది. సో మెయిన్ నేను చెప్తుంది ఏంటంటే, అడ్డదిడ్డంగా జీవితాంత అధికారంలో మనమే ఉంటామంటూ రూల్స్ లేవు, ఏమి లేవు, ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ స్థలాలను తీసుకొని ఎవరెవరో కేటాయించిన స్థలాలను తీసేసుకొని రాజుల ప్యాలెస్ అన్నట్టు కడుతూ ఉన్నారు ఈ వైసీపీలు. కొన్ని నిర్మాణం కంప్లీట్ అయింది, కొన్ని కంప్లీట్ కాకుండా ఆల్మోస్ట్ ఒక ప్రకాశం జిల్లా తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అనుమతులు లేవు. సో వీటన్నింటిని ఇప్పుడు డిమాండ్ చేయకూడదు. ఏం చేయాలి? ప్రభుత్వ స్థలాలు కదా, నిర్మాణాలు అయిపోయినాయి కదా, ఎంతమంది డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టేసి దాన్ని ప్రభుత్వం తీసేసుకొని దానిలో స్కూల్స్, కాలేజెస్, ఆసుపత్రుల్లో ఏమిటి పెడితే అంత కూడా సంతోషిస్తారు.